మొట్టమొదటి ప్రశ్న, సమరయులు ఎవరు అని మనకు అది తెలియాలంటే మరి మనము దాదాపుగా మరి ఆ యొక్క చరిత్ర తెలుస్తేనే మనం వాళ్ళకు ఎవరనేది తెలుస్తుంది. మరి మొట్టమొదటిగా మరి దేవుడు అబ్రాహామును ఏర్పాటు చేసుకుని మరి తన ప్రాంతం నుంచి తన తల్లిదండ్రుల నుంచి మరి విడిపించి, నేను ఇస్కరేణుల వల్ల సంతానం నేను అభివృద్ధి చేస్తాను, మరి పాలు తేనెలు ప్రపంచ దేశానికి నేను నడిపిస్తానని మరి వాగ్దానం ఎవరికి? అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. మరి వాగ్దానం చేసిన తర్వాత మరి దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి మరి అబ్రాహాము తన ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా చూస్తాం. మరి అబ్రాహాముకు మరి చాలా సంవత్సరాల తర్వాత మరి ఆయన నిరీక్షణ 20 సంవత్సరాలు. మరి 20 సంవత్సరాల తనకు మరి దేవుడు మరి కొడుకును అనుగ్రహించాడు. మరి తన కొడుకు పేరు ఈసాకు. మరి ఎవరు చెప్పడం లేదు, ఈసాకు. మరి అబ్రాహాముకు దేవుడు అని మరి ఆ యొక్క ఈసాకుకు మరి దేవుడు మరి యాకోబు ఏశావుని ఇచ్చాడు. ఎవరికి? ఈసాకు యాకోబు ఏశావు, వాళ్ళకి 2 కుమారులు ఇచ్చాడు. ఈ యాకోబుకు ఇచ్చినటువంటి మరి ఈయనకు మరి మొత్తం ఎంతమంది పిల్లలు? 13. అంటే దీనిని మర్చిపోతున్నాం, దీనిని కూడా కలుపుకోవాలి కదా మనం. అయితే మొత్తం ఎంతమంది అంటే మరి 12 మంది పురుషులు, మరి మగపిల్లలు, మరొక దీని అనే ఒక కుమార్తె కూడా వారికి అంటే మొత్తం 13 మంది. ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని ఏమంటారంటే ఇశ్రాయేలు ప్రజలు. 12 మంది గోత్రాలుగా మరి యాకోబు ఎప్పుడైతే మరి ఆ యొక్క ఐగుప్తు పోయినప్పుడు వాళ్ళు ఎంతమంది వెళ్ళారంటే 70 మందిగా వెళ్ళారు. మరి దేవుడు వారిని అనేక విధాలుగా దేవుడు మరి అబ్రాహాముతో మరి వాగ్దానం చేశాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి వారు అనేక జనాలుగా మరి కాలుబలమే 6 లక్షలు. కాలుబలం అంటే యుద్ధం చేసినటువంటి వీరులైనటువంటి వారి కాలుబలం. మరి వారికి ఒక భార్య, కుమారుడు, మన తల్లిదండ్రులు అంటే ఒక్కరికి వచ్చేసి దాదాపు 5-6 మందిని మనం వేసుకోవచ్చు మన లెక్కలు చూసుకుంటే. అట్లాంటి 20 లక్షల మందిగా మరి అక్కడ జనం పోయింది మాత్రం 70 మంది. మరి యాకోబు సంతానం మాత్రమే మరి ఐగుప్తు పోయింది. మరి ఎప్పుడైతే యోసేపు చనిపోయిన తర్వాత మరి అక్కడికి ఉన్నటువంటి రాజులు వారికి అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పుడు మరి దేవుడు వారికి మొరపెడితే మరి దేవుడు మన మోషని పంపించి వారిని విడిపించడం మనం చూస్తాం. అయితే మరి ఈ యొక్క 12 మందిలో మరి దేవుడు ప్రత్యేకంగా మరి దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క మనకు మీరు పేర్లు గుర్తులేకపోతే మనకు ప్రకటన గ్రంథం చివరి దీంట్లో మనం 2వ పేజీలో చూసినట్లయితే వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి పిల్లలు. మరి వాళ్ళకు మన 12 ఇవి మనకు ఎప్పుడు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ 12 మంది పైననే ఇదంతా బైబుల్ అంతా మరి పాత నిబంధన మొత్తం వారిపైన నడిచి ఇశ్రాయేల్ పైననే నడిచింది కాబట్టి మరి రుబేను, సిమియోను, యోదా, జబూలూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే. మరి ఎఫ్రాయిము, మనష్షే ఎవరు? యాకోబు కుమారులా? యోసేపు కుమారులు. మరి దీనిలో ఎందుకు రాయబడ్డది? మరి దీనిలో ఎందుకు రాయబడ్డారు అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఎప్పుడైతే లేవీలు మరి వాళ్ళు యాజకత్వం చేసినటువంటి వారు కాబట్టి మరి లేవీలను పక్కకు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఇచ్చినటువంటి స్వాస్థ్యంలో కూడా భాగం వేయలేదు కాబట్టి వారైతే మరి యోసేపును కూడా మరి దీంట్లో లేదు కాబట్టి మరి యోసేపు నుంచి 2 పాలు ఏదైతే అన్నామో మరి యొక్క మనష్షే, ఎఫ్రాయిము వారిని మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి చూస్తుంది. మరి దాంట్లో యూదా కూడా ఉంటాడు. యూదా ఎందుకంటే వీళ్ళు ప్రత్యేకమైనటువంటి జనాంగంగా మరి ఈ 10 గోత్రాలు మరి 12 గోత్రాలు ఎప్పుడైతే ఉన్నదో మరి ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు. మరి సౌలు 40 సంవత్సరాలు వారిని పరిపాలించాడు. మరి ఆయన తర్వాత మరి 2వ రాజు ఎవరు? దావీదు. మరి దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. మరి 3వ రాజు సొలొమోను. మరి ఈ 3 కాలాలలో ఈ 12 గోత్రాలను వారు పరిపాలించారు. కానీ తర్వాత ఎప్పుడైతే సొలొమోను చేసినటువంటి తప్పిదము మరి ఏంటి అని అంటే మరి అనేక మంది భార్యలను, మరి అనేకమైన గుర్రాలను, అనేకమైన రౌతులను, మరి బంగారాన్ని ఏ రాజు కూడా సంపాదించకూడదు. ఒకవేళ సంపాదించుకుంటే ఆయన రాజుకు అర్హత కలిగినటువంటి కాడు కాబట్టి ఈయనకు సమస్తము మరి 1000 మంది భార్యను కలిగినటువంటి కాబట్టి దేవుడు మరి ఈయన కుమారుడైనటువంటి రెహబామును మరి మొట్టమొదటిగా ఏర్పాటు చేయాలి. ఈ రెహబాము కాలంలోనే ఈ 12 గోత్రాలుగా ఉన్నటువంటి వారు మరి విడిపోవడం మనం చూసాం పిల్లారా. మరి 10 గోత్రాలు ఒక తరపుగా మరి ఉత్తర రాజ్యం అని, మరి 2 గోత్రాలు దక్షిణ రాజ్యం. మరి యూదా, ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యం. ఈ 2 గోత్రాలుగా విభాగింపబడినప్పుడు వారికి మొట్టమొదటి రాజు రెహబాము. ఎవరికి? మరి ఈ యొక్క యూదులకు. మరి ఇక్కడ ఇశ్రాయేలుకి ఎవరు రాజు? మొట్టమొదటి రాజు
యెరోబాము ఎందుకంటే ఇద్దరు యెరోబాములు ఉన్నారు కాబట్టి మొదటి యెరోబాము. మరి మొత్తం వీళ్ళను పరిపాలించినటువంటి రాజులు, మరి ఇశ్రాయేలును పరిపాలించిన రాజులు 20 మంది పరిపాలించారు. కానీ 20 మందిలో ఏ ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞల ప్రకారము, మరి దేవునికి అనుకూలమైన జీవితంలో ఒక్క రాజు కూడా సరైనటువంటి పరిపాలన జరిగించినట్టుగా మనం చూడం. తర్వాత మరి ఇక్కడ ఏదైతే యూద రాజులు ఎవరైతే ఉన్నారో వారిలో మాత్రం కొందరు అక్కడ ఒక 50% మరి దేవునికి లోబడి, మరి ఆ యొక్క విగ్రహారాధన చేయకుండా, ఆ బలిపీఠాలు కట్టకుండా వాళ్ళు దేవుని వైపు చూసినట్టుగా మనం చూస్తాం. మరి దానిని బట్టి మరి దేవుడు మొట్టమొదటిగా మరి ఈ రాజుల కంటే ముందు కూడా మరి న్యాయాధిపతులను కూడా దేవుడు ఏర్పాటు చేయడం మనం చూస్తాం. మరి న్యాయాధిపతుల కాలంలో ఎప్పుడైతే దేవుడు వాళ్ళు మొరపెడతారో, మరి అన్ని రాజు చేతికి అప్పగించిన వాళ్ళు దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు వారిని మళ్ళీ తిరిగి మరి వాళ్ళను రక్షించడం. ఆ విధంగా అంటే దాదాపు 350 సంవత్సరాలు ఈ యొక్క పరిపాలన ఏది మన న్యాయాధిపతులు. తర్వాత ఇప్పుడు మనం చూసినట్టు 2000 సంవత్సరాల్లో జరిగినటువంటి హిస్టరీ ఇదంతా మనం చూసుకుంటే, అయితే వీళ్ళ నుంచి వచ్చిన తర్వాత మరి ఒమ్రీ అనే రాజు వీళ్ళకు 6వ రాజు ఉంటాడు. మరి ఆయన కాలంలో మరి యెరూషలేముకు ఉన్నటువంటిది, యూదులకు ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే వాళ్ళకు మరి రాజధాని యెరూషలేము. వాళ్ళకి యెరూషలేముకు మరి రాజధాని ఉంటుంది, యూదులకు యెరూషలేము రాజధాని ఉంటుంది. కానీ మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరి ఎప్పుడైతే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా మరి దేవుడు చేసిన కట్టడలు లేనటువంటి కారణంగా మరి దేవుడు అశ్షూరులను ప్రేరేపించి వీరి మీదకి వచ్చి ఈ యొక్క 10 మంది వారిని మనం చెరకు తీసుకుపోవడం మనకు అందరికి తెలిసినటువంటి విషయమే. ఎప్పుడైతే చెరకు పోయిన తర్వాత వీళ్ళని ఎక్కడ పెట్టారంటే ఆ యొక్క షోమ్రోన్లో పెట్టారు. ఆ షోమ్రోను ప్రాంతాన్ని మన సమరయ ప్రాంతం అని కూడా పిలుస్తారు. ఆ ప్రాంతంలో ఎప్పుడైతే 10 గోత్రాలను అక్కడ పెట్టిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారంటే దానిలో అందరినీ తీసుకుపోలేదు, కొందరిని మాత్రం తీసుకుపోయి వేరే ప్రాంతాలలో షిఫ్ట్ చేయడం. ఎందుకంటే రాజులకు ఉన్నటువంటిది వీళ్ళని ఒక దగ్గర కనుక పెడితే వీళ్ళందరూ యూనిటీ అయిపోయి తిరిగి మా మీద మరి యుద్ధం చేసి వాళ్ళ రాజ్యాన్ని తిరిగి వారు స్వతంత్రించుకుంటారనే ఒక ఆలోచన కలిగి వాళ్ళు కొందరిని అక్కడ షిఫ్ట్ చేస్తారు, కొందరిని అక్కడ. అది ఒక రాజ్యం వీళ్ళని తీసుకుపోయి వీళ్ళతో యుద్ధం చేసి ఆ దేశం కనుక స్వతంత్రించుకుంటే ఆ దేశం తెచ్చి ఇక్కడ పెట్టేవారు, ఇక్కడ నుంచి అక్కడ. అంటే ఆ విధంగా ఈ యొక్క సమరయలో ఉన్నటువంటి ఈ అనేక మంది ఈ ఇశ్రాయేలు ప్రజల నుంచి కొందరిని చెరకు తీసుకుపోయిన తర్వాత మరి వీళ్ళకు ఈ యొక్క ప్రాంతంలో మరి వీళ్ళకు ఈ స్థలం రాజధాని లేనప్పుడు మరి అక్కడ ఉన్న 6వ రాజు మరి ఇశ్రాయేలు రాజు ఒమ్రీ ఆయన పేరు. మరి ఆయన మొదటి రాజుల గ్రంథం 24-25లో చూస్తే మరి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని మరి ఏ విధంగా తీసుకున్న విషయాన్ని మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 24-25. అతడు చదువు షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షేమేరు అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టాను. అంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఒమ్రీ ఎవరైతే ఉన్నాడో మరి ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క షేమేరు అయిన దగ్గర మరి యొక్క పట్టణాన్ని తీసుకోవడము, మరి తీసుకొని అక్కడ ఎన్ని తులాలకు ఉన్నాడు. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి అతడు షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కున్నటువంటి ప్రాంతము. మరి అక్కడ షోమ్రోన్ అని దగ్గర 1 అని ఉంది, కింది పుట్నోట్లో చూస్తే అదే సమరయ ప్రాంతం. మరి ఈ సమరయులు ఎవరు అని మనము ఆలోచించినట్లయితే మరి ఎప్పుడైతే ఈ రాజు ఎవరైతే అశ్షూరులు వీళ్ళని తీసుకుపోయిన తర్వాత వారు చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి 5 దేశాల వారిని తిరిగి ఈ షోమ్రోను పట్టణానికి తీసుకొని వస్తాం. అంటే షోమ్రోన్ అన్న సమరయ అన్న ఒకటే ప్రాంతము, ఒకటే పేరు. మరి ఈ సమరయ స్త్రీ అంటే ఇప్పుడు ఆమె పేరు సమరయ కాదు, కానీ ఆ యొక్క సమరయ పట్టణంలో నివసిస్తుంది కాబట్టి ఆమెకు సమరయ స్త్రీ అని పేరు పెట్టింది. మన బైబిల్ కథలో అనేక మందిని చూస్తే కూడా మరి చాలా మంది వాళ్ళ పేరు లేదు, కానీ ఆ పట్టణంలో కలిగినటువంటి వారిగా మనం చూస్తాం. మరి ఈమె పేరు కూడా ఏది అని అంటే మరి ఆ సమరయ ప్రాంతానికి ఆమె పేరు బైబిల్ గ్రంథం లిఖించబడలేదు, కానీ ఆ ప్రాంతానికి ఉన్నట్టు ఆ ప్రాంతంలో నివసిస్తుంది కాబట్టి ఆమెకు సమరయ అనే పేరు పెట్టడం జరిగింది. అంటే సమరయ ఎవరి దగ్గర ఎవరికి ఉన్నారంటే ఒమ్రీ అనే రాజు మరి ఆ వెండి నుంచి మరి ఆ స్థలాన్ని కొనుక్కొని మరి దానికి ఏ వ్యక్తి అయితే ఆ భూమిని అమ్మాడో
మరి ఆయన పేరు షేబేరు కాబట్టి ఆయన పేరు కలిసి వచ్చేటట్టుగా మరి సమరయ అనే ప్రాంతము పెట్టడం జరిగింది పిల్లలు. ఎప్పుడైతే జరిగిన తర్వాత మరి షోమ్రోను వీళ్ళని వదిలేసి మరి రాజులకు కలిగినప్పుడు ఏంటంటే తర్వాత వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి మరి అనేక మంది రాజులు అనేక మంది దేశాల వారిని తిరిగి షోమ్రోను పట్టణానికి మనం తీసుకొచ్చినట్టుగా చూస్తాం. మరి అది మనం ఎక్కడ చూస్తామంటే 2వ రాజుల గ్రంథము మరి 17వ అధ్యాయము 22-23లో చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో 22 ఒక నిమిషం 22 17-22 చదవం. ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టి 24 కాలంలో వేరే చదువుతున్నాడు. ఆ 24 అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, అమాతు, సెపర్వయీము అంటే ఈ యొక్క 5 ప్రాంతాలు, ఈ దేశాల ప్రాంతాలు, ఈ 5 ప్రాంతాల వారు మీరు ఎవరంటే అన్యులైనటువంటి వారు. మరి బబులోను నుంచి బబులోను ప్రాంతం నుంచి మరి కూత ప్రాంతం నుంచి అవ్వ ప్రాంతం, అమాతు ప్రాంతం, ఈ 5 ప్రాంతాల నుంచి వారిని ఇక్కడికి చెరకు తీసుకుని ఎక్కడ ఈ సమరయ ప్రాంతంలో ఇశ్రాయేల్ ప్రజలు కొందరు ఎవరైతే మిగిలి ఉన్నారో ఆ ప్రాంతానికి 5 ప్రాంతాల వారిని మరి ఆ యొక్క రాజు అష్షూరు రాజు మరి సమరయ ప్రాంతానికి మనం తీసుకొచ్చినట్టుగా మనం చూసాం పిల్లలు. ఎప్పుడైతే వీళ్ళు మరి సమరయ ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత మరి వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళు ఏ దేవుడిని మరి మన యెహోవాను నమ్మేటటువంటి ప్రజలు కారు కాబట్టి అన్యులు వాళ్ళు కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దేవతలను కూడా మరి సమయ ప్రాంతానికి వారితో పాటు మరి ఆ ప్రజలు వచ్చినటువంటి ఎవరైతే ఈ 5 ప్రాంతంల నుంచి వచ్చినటువంటి వారు మరి బబులోను, కూత, అవ్వ, అమాతు, సెపర్వయీము అనే ఏదైతే ప్రాంతం నుంచి వచ్చేవారు వారితో పాటు ఏం చేసుకున్నారంటే వారు కలిగినటువంటి దేవతలను తీసుకొని మరి యొక్క సమరయ ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. మరి అది మనము 2వ రాజుల కన్నా 17:30 కనుక చూస్తే 17:30లో చూస్తే మరి వాళ్ళు ఒక్కొక్క దేవతను తీసుకొని వచ్చారు. వాళ్ళు 17:30 మరి బబులోను వారు సుకోద్బేనోతు అనేటటువంటి ఒక దేవతను తీసుకొని వచ్చారు. మరి తర్వాత మరి కూతను వారు నెర్గాలు అనే ఒక దేవతను తీసుకొని వచ్చారు. తర్వాత మరి అమాతు వారు అషీమ దేవతను తీసుకొని వచ్చారు. మరి అవీయులు మరి నిబ్వాజ దేవతను, తర్తాకు దేవతను, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దేవత కాకుండా 2 దేవతలను తీసుకొని వచ్చారు. తర్వాత మరి చివరికి ఉన్నటువంటిది మరి సెపర్వీయులు మరి అద్రమెలెకు, అనేమెలెకు అంటే ఇవి 2 కూడా ఒకటే పేరు. అద్రమెలెకు అన్న అనేమెలెకు అన్న మరి ఈ 5 ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఏం చేశారంటే వారు పూజించినటువంటి ఆ యొక్క దేవతలను మరి యొక్క సమరయ పట్టణానికి తీసుకొచ్చారు. మరి అక్కడ అంతకుముందు వీళ్ళు రాకముందు ఎవరు అంటే ఇశ్రాయేల్ ప్రజలు. ఎప్పుడైతే అష్షూరు రాజు మరి ఇశ్రాయేలును 10 గోత్రాల వాళ్ళను జయించి మరి ఆయన ఎక్కడైతే వాళ్ళని తీసుకుపోయి అక్కడ షోమ్రోనులో పెట్టినప్పుడు మరి అక్కడ నుంచి మరి వేరే ప్రాంతాలను జయించిన వారు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఎప్పుడైతే వారు వచ్చిన తర్వాత ఏంటంటే మరి వీళ్ళు కూడా ఇశ్రాయేల్ అయినటువంటి ప్రజలు మరి యెహోవాను మరి ఆరాధించకుండా వాళ్ళు తెచ్చినటువంటి దేవతలకు వాళ్ళు సాగిలపడడం మనం చూసాం పిల్లలు. మరి ఈ 6 దేవతలను మరి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు మరి ఏదైతే మరి వాళ్ళు దేవతలను ఆరాధించేవారో వీళ్ళు కూడా 2 రకాలుగా ఇటు యెహోవాను అటు మరి దేవతలను ఆరాధించే వారు ఉంటారు. కాబట్టి వీళ్ళకు కలిగినటువంటి మరి ఇశ్రాయేల్ వాళ్ళు వచ్చినటువంటి ప్రజలు ఏం చేశారంటే ఇశ్రాయేల్ వారిని వివాహం చేసుకోవడము మరి వీరు వారిని చేసుకోవడము అలాగా వీళ్ళిద్దరి కలయిక ద్వారా కలిగినటువంటి ఈ యొక్క సంతానమే వీళ్ళు సమరయులు. మరి సమరయులు ఎవరు అంటే 2 సంక్రమైనటువంటి ఇద్దరు కలిపి అన్యులు ప్లస్ విశ్వాసి కలిగినటువంటి వారికి కలిగినటువంటి సంతానమే మరి వీళ్ళు సమరయుల ప్రాంతం. మరి యేసు ప్రభువు కూడా మరి సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి యూదులు వీళ్ళను తిరస్కరించేవారు. మరి సర్వసాధారణంగా భౌతిక ఈ లోకంలో చూస్తే మరి
చాలా మంది కొన్ని కులాలను బట్టి కూడా వీళ్ళు వెలివేసినట్టుగా మనం చూస్తాం మనకు తెలిసిన విధంగా. మరి అదేవిధంగా ఇక్కడ కూడా మరి యూదులు ఏం చేశారంటే వీళ్ళు సక్రమ ఇశ్రాయేలే, యూదులు ఇశ్రాయేలే, వీళ్ళు ఇశ్రాయేలే. కాకపోతే వీళ్ళు ఎవరైతే వాళ్ళు తెచ్చినటువంటి దేవతలకు వీళ్ళు సాగిలపడి వాళ్ళు యెహోవాను అటు దేవతలను పూజిస్తున్నారో అలాంటి సమయంలో వాళ్ళకి సావాసం ఏర్పడడం వలన వారి వివాహం చేసుకోవడం ద్వారా మరి కలిగినటువంటి ఆ ప్రజలే మరి సమరయులు ప్రాంతం. మరి స్త్రీతో దేవుడు మరి మనం ఏమి గురించి సమరయులు ఎవరంటే మనకి ఏం తెలిసిందంటే ఎవరైతే 5 ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతం నుంచి తెచ్చినటువంటి దేవతలను వీరు ఆరాధించడం వలన మరి దేవుని యెహోవాను మర్చిపోవడం వలన వారికి కలిగినటువంటి మరి ఎవరైతే 5 ఆ యొక్క ప్రాంతంలో వారు మరి ఇశ్రాయేలుకు కలిగినటువంటి సంతానాన్ని మరి సమరయులు అంటారు. మరి అందుకే యూదులు వాళ్ళను తిరస్కరించడానికి కారణం ఏంటంటే వీళ్ళు సరైనటువంటి క్రమంలో జన్మించిన వారు కాదు కాబట్టి వాళ్ళు అన్ని అంటే ఒక రకంగా చాలా హీనంగా చూసినటువంటి పరిస్థితి సమరయులను. మరి అలాంటి ప్రాంతంలో హీనమైన పరిస్థితిలో మరి యేసు ప్రభు మరి గలిలయ ప్రాంతం నుంచి ఆ సుకోరణ ప్రాంతానికి ఈ షోమ్రోను ప్రాంతం సమరయ ప్రాంతానికి మరి ఎందుకు వచ్చాడంటే మరి దేవుడు నశించిన దానిని వెతికి రక్షించుకుని లోకానికి వచ్చానన్న విధంగా మరి అక్కడ యోధుల చేత వాళ్ళు దేశింపబడుతున్నారు, యోధుల చేత వాళ్ళు అనేకమైన అవమానాలు పొందుతున్నారు కాబట్టి వారిని రక్షించడానికే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఆ సమరయ ప్రాంతానికి మనం పోయినట్టుగా చూస్తాం పిల్లలు. మరి ఎప్పుడైతే సమరయ ప్రాంతానికి పోయారో మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ స్త్రీ సమరయ స్త్రీ మరి ఆ యొక్క బావి దగ్గరకు వచ్చినప్పుడు మరి ఆయన నాకు దాహం అయింది మరి కొన్ని నీళ్ళు ఇవ్వమన్నప్పుడు ఆయన అడిగినట్టు మాటకు 9వ అధ్యాయం చూస్తే మరి ఆ సమరయ స్త్రీ యూదుడమైన నీవు శ్రమయ స్త్రీకైనను నన్ను దాగిమని ఎలాగో అడుగుచున్నామని ఆయనతో చెప్పాను. మరి ఎందుకంటే మరి యూదులైనటువంటి వారు మరి వాళ్ళ దగ్గరికి దేన్ని కూడా తీసుకోవడం కానీ వాళ్ళతో కలిసి సావాసం కానీ మరి వాళ్ళ నీళ్లు వీళ్ళకి అటువంటిది ఏది లేదు కాబట్టి యూదుడమైనటువంటి నీవు మరి నాకెట్లా నీళ్ళు అడుగుతున్నావని మరి సమరశ్రీ మరి దేవునికి అడగడం మనం చూస్తాం. మరి దేవుడు ఎందుకంటే వాళ్ళని రక్షించడానికే ఆ సమరయ యూదుల చేత ఎవరైతే ద్వేషింపబడుతున్నారో వాళ్ళను రక్షించడానికే మరి దేవుడు ఆ సమరయ ప్రాంతానికి పోయినట్టుగా చూస్తాం. మరి మత్తయి సువార్తలో కూడా మరి యేసు ప్రభు మరి సమరయులకు మీరు పోకుండా తన శిష్యులకు చెప్తారు. ఎప్పుడు అది మొదటి కాలంలో అంటే ఇంకా వాళ్ళు బలంగా లేరు కాబట్టి ఆత్మీయమైన స్థితిలో మీరు లేరు కాబట్టి మీరు ఇప్పుడే ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళకూడదు, మీరు యూదయలోనే మీ పరిచయం కొనసాగించమని చెప్తాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్ప అద్భుత కార్యాలు అక్కడ జరిగింది. మరి ప్రభు అడిగింది ఏంటంటే మరి 12వ వచనం చూస్తే మరి తాను తన కుమార పశువులను ఈ బావుడిలో త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని ఆయనను అడిగాను. మరి యాకోబు గురించి ఈమెకు మరి ఇశ్రాయేలు కాబట్టి మరి ఇశ్రాయేలు జీవిత చరిత్ర ఆమెకు తెలుసు కాబట్టి మరి ఆమె ఇక్కడ కోట్ చేస్తుంది ఏంటంటే నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా అంటే ఈమె జీవితంలో చాలా మంది ఈమె గురించి చెప్పే మాటలు ఏంటంటే ఈమె ఒక వ్యభిచార స్త్రీ అన్నట్టుగా అంటారు. కానీ అది కరెక్ట్ కాదు నా అభిప్రాయం. ఎందుకనంటే వాళ్ళ యూదులకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ఎవరైతే యూదులను మరి ఎవరైతే వాళ్ళు విగ్రహ ఆరాధన చేస్తారో విగ్రహ ఆరాధనను వాళ్ళు ఒక వ్యభిచారంగా మరి ఆ వ్యభిచారంగా భావిస్తారు దాన్ని. కాబట్టి ఈమె అలాంటి వ్యక్తి కాదు. చాలా మంది వ్యభిచార స్త్రీ అని అనుకుంటారు. కానీ మరి బైబిల్ గ్రంథం మన పాత నిబంధనల గ్రంథం మనం చూస్తే మరి దేవుడు ఏం చెప్తాడంటే ఎవరైతే విగ్రహారాధన చేస్తారో వాళ్ళు వ్యభిచరించినటువంటి వారే. మరి ఏదైతే ఈ 5 ఈమె ఇశ్రాయేలు అయినప్పటికీ ఆ 5 దేవతలను ఎవరైతే తెచ్చారో మరి 5 దేవతలను ఆమె మరి ఆమెను ఆరాధించినట్టుగా చూస్తాం. మరి నిజమైన దేవుడిని మర్చిపోయి ఆమె యొక్క దేవతలను ఆశ్రయించినట్టుగా మనం చూస్తాం. మరి ఇక్కడ దేవుడు ఒక చక్కని మాట చెప్పాడు. మరి 12వ వచనంలో చూసినట్లయితే మరప్పుడు ఆ స్త్రీ అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించున్నాను. 13 చూద్దామమ్మా. ఆ స్త్రీ ఆయన చూసి అయ్యా నేను దప్పి కొనుక్కున్నట్లు చేదుకొండకు ఇంత దూరం రాకున్నట్లు ఈ నీళ్లు నాకు దయచేయమని అడగగా మరి ప్రభు నేను ఇచ్చే నీళ్ళు కనుక నువ్వు తాగితే నువ్వు ఎప్పుడు కూడా మరి దాహము గుణము అని చెప్పినప్పుడు మరి ఆ స్త్రీ ఏమంటుందంటే మరి నాకు ఆ దాహాన్ని ఇయ్యు అని ఆ సమరయ స్త్రీ అడిగినప్పుడు మరి దేవుడు చెప్తున్నట్టు ఆ స్త్రీ అయినా నువ్వు చూచి అయ్యా నేను దప్పి కొనుక్కున్నట్లు చేదుకొండకు ఇంత దూరం రాకున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. మరి ఎప్పుడైతే మరి యేసు ప్రభు నేను నీళ్ళిచ్చు త్రాగివాడు ఎప్పుడు కూడా దప్పికుండా చెప్పినప్పుడు
ఆమె కావాలని నాకు ప్రభు ఏం చెప్తాడంటే మరి నీ యొక్క భర్తను తీసుకొని రమ్మని చెప్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ నీవు నాకు దయచేయమని యేసు నీవు నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే. ఆమె ఏదైతే జీవితం కలిగి ఉన్నదో మరి అక్కడ చెప్పినట్టు పెనిమిటి ఇక్కడ ఎవరంటే ఆమె 5 నీ భర్తను తీసుకురా, నీ పెనిమిటిని తీసుకురా అని మరి యేసు ప్రభు చెప్పినప్పుడు ఆమె నాకు భర్త లేడని ఓపెన్గా చెప్పింది. మరి ఎప్పుడైతే దేవుడు చెప్పిందో నువ్వు సత్యమే చెప్పినవని మరి యేసు ప్రభు అనడం తర్వాత ఆమె జీవితంలో చేరారు. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుతున్నాను. మరి నీకు 5 పెనిమిట్లు ఉండరు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. మరి 5 మరి పెనిమిటులు అంటే ఇక్కడ ఎవరు అంటే ఆ 5 దేవతలు ఏదైతే వాళ్ళు ఆ యొక్క ప్రాంతంలో బబులోను ప్రాంతంలో ప్రాంతం నుంచి ఎవరైతే ప్రజలు ఈ సమరయ ప్రాంతానికి వచ్చారో ఆ సమరయ ప్రాంతానికి వచ్చినటువంటి ప్రజలలో వాళ్ళు తెచ్చినటువంటి దేవతలను వీళ్ళు ఆరాధించే వారు ఉన్నారు. కాబట్టి ఒక 5 మంది నీకు ఇంతకు ముందే 5 మంది పెనిమిటులు ఉన్నారు అంటే 5 మందిని కూడా ఆమె మరి మొక్కినట్టుగా మనం ఆరాధించినట్టుగా చూస్తున్నాం. ఎవరికి దేవతలకు ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడు చెప్పిన అప్పటికే ఆమె 5 మందితో మరి వాళ్ళను ఆ యొక్క దేవతలను ఆరాధించేటువంటి స్త్రీ ఉంది. కాబట్టి మరి ఇంకో 6వ దేవత మనం ఏం చెప్పుకున్నామంటే 6 దేవతలను ఇక్కడ తీసుకుందాం. అది 6వ దేవత కూడా నువ్వు ఇప్పుడు ఏదైతే నువ్వు కొలుస్తున్నావో మరి ఆయన కూడా నీ భర్త కాడు, నీ పెనిమిటి కాడు అని మనము మరి అప్పుడు ఆ స్త్రీ అయ్యా మరి నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పింది మనను. మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి ఈ 5 దేవతలు ఇప్పటివరకు ఆమె ఆరాధించింది. 6వ దేవత అయినటువంటి మరి దాని శపాలకు తెచ్చినటువంటి అద్రైమేలకు అనిమేలకు దేవతలు కూడా ఇంకా కూడా అంటే ఆమె ఎంతో భక్తి కలిగినటువంటి జీవితం మన యెహోవా యందు లేక ఇశ్రాయేలు రావు అయినప్పటికీ మరి యెహోవా మీద లేనటువంటి భక్తి ఆమె దేని మీద ఉందంటే ఈ 5 దేవతలు ఏవైతే వాళ్ళ 6 దేవతలు తెచ్చారో మరి ఇప్పటివరకు 5 దేవతలను మరి ఆమె కొలిసినట్టుగా మనం చూస్తాం. మరి ఏదైతే ఇంకా ఆమెకు శాంతి లేదు, సమాధానం లేదు, ఇంకా ఆమె వెతుకుతా ఉన్నది. అది ఏదైతే 6వ దేవత ఏదైతే ఉందో మరి ఆమె కూడా మరి నీ భర్త నీ పెనిమిటి కాడు అని చెప్పినప్పుడు మరి దేవుడు ఆ విధంగా మరి సమరయ స్త్రీ గురించి మనం తప్పుగా అనుకోవడం కాదు. కానీ మరి 6 ఎవరంటే 6 దేవతలను ఆమె ఆరాధించినటువంటి స్త్రీగా మరి మొట్టమొదటి 5 మంది దేవతలను ఆరాధించిన స్త్రీ ఉంటుంది. తర్వాత 6వ దేవత అయినటువంటి మరి అప్పుడు నువ్వు ఏదైతే కొలుస్తున్నావో మరి ఆమె కూడా నీ పెనిమిటి కాడు అని. ఒకవేళ చాలా మంది వ్యభిచారం అని మనం అనుకున్నా కొన్నిసార్లు మనం అనుకున్నాం అనుకో మరి వ్యభిచార స్త్రీ ఏదైనా సాక్షి చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. కానీ సాక్షి మంచి జీవితం కలిగిన విధానం ఎవరైనా చెప్తావా? అయితే మరి ఆమె ఇక్కడ చెప్పిన 34వ వచనంలో చూసినట్లయితే మరి నేను చెప్పినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం వచ్చింది. ఒకవేళ ఆమె వ్యభిచారం అనుకుందాం, మరి లోకానుసారమైన జీవితం జీవిస్తుంది అనుకుంటాం. మరి దేవుడు ఆమె పట్ల చేసినటువంటి ఆమె జీవించిన విధానం దేవుడు చెప్పినప్పుడు మరి నాకు మెస్సేజ్ ఈయనని చెప్పి ఆమెపై ఊళ్ళో మన తన బిడ్డను అక్కడనే వదిలేసి ఎప్పుడైతే ఆ యొక్క సమరయ ప్రాంతానికి వెళ్ళి అనేక మందికి మరి ఆమె సువార్తను చెప్పినట్టు యేసు ప్రభు వచ్చాడు. మరి మెస్సేజ్ ఎవరైతే మనం మెస్సేజ్ వస్తాడని మనం ఆయన కనిపెట్టుకుంటున్నామో మరి ఆయన వచ్చాడు, ఆయన నాతో మాట్లాడని చెప్పినప్పుడు మరి ఆమె అనేక మంది ఆమె మాటలు విని మరి ఆమెను వెంబడించినట్టుగా మనం చూస్తాం. మరి ఒకవేళ ఆమె అన్యురాలయ్యి లేకపోతే ఆమె లోకానుసారమైన జీవితము మరి 5 మంది పెనిమిట్లు ఎవరైతే మరి వ్యభిచార స్త్రీ అయితే మరి మనుషులు నమ్మి రాగలుగుతారా? ఇప్పుడు మనమే పరిచయం సువార్త చేయాలనుకుంటే మనం నీతిగా నిశ్చయితీ ఉండి సువార్త చేస్తే ఎవరైనా నమ్ముతారా? మన జీవితంలో సరైన క్రమంలో లేనప్పుడు ఎవరు కూడా నమ్మరు. కాబట్టి మరి ఆమె చెప్పినప్పుడు చాలా మంది నమ్మారు. మరి ఇక్కడ వచ్చినట్టు నేను చెప్పినవి నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన విశ్వాసం ఆమె ఎప్పుడైతే మరి యేసు ప్రభు చేసినటువంటి అనేకమైన క్రియలు మరి చెప్పిన అనేక మంది వాళ్ళు దేవుడిని విశ్వసించినట్టుగా మనం చూస్తాం. మరి 40వ వచనంలో మరి ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తన యుద్ధ ఉండమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. మరి సమరయులు ఎప్పుడైతే మరి పోయిన తర్వాత వాళ్ళు మరి యేసు ప్రభు చెప్పినట్టు అనేక అద్భుత కార్యాలు చూసిన తర్వాత మరి మాకు ఇంకా మీరు బోధించాలని చెప్పి యేసు ప్రభు అక్కడ 2 రోజులు మరి గడిపినట్టుగా చూస్తాము.
మరి అదే కాకుండా ఆ స్త్రీ చెప్పింది కాకుండా మరి యేసుప్రభు చెప్పినటువంటి మాటలు, ఆమె చెప్పిన మాటల ద్వారా అనేక మంది రక్షణకు వచ్చారు. తర్వాత యేసుప్రభు 2 రోజులు అక్కడ గడిపిన తర్వాత మరి ఆయన బోధించినప్పుడు మరి అనేక మంది కూడా మరి రక్షింపబడినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి మరి యేసుప్రభు సమరయకి పోదని తన శిష్యులకు మొట్టమొదట చెప్పడానికి గల కారణం ఏంటంటే మరి వాళ్ళు ఇంకా ఆత్మీయ స్థితిలో బలపడలేదు కాబట్టి ఆత్మీయతలో బలపడిన తర్వాత వాళ్ళకి పోవాలని చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి మొట్టమొదటిగా మరి పేతురు, యోహాను వాళ్ళ పరిచర్య అంతా యూదుల మధ్యలోనే పరిచయం చేశారు. కానీ మరి మొట్టమొదటిగా మరి పేతురు మరి కొర్నేలి దగ్గరికి, మరి కొర్నేలి అన్యుడైనటువంటి కొర్నేలి మరి మన అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఆయన గురించి మనం చూస్తాం. ఇప్పుడు మొట్టమొదటిగా అన్యుల మధ్యలకు మరి పేతురు గారు మరి పరిచయం చేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఈ సమరయంలో మరి వీళ్ళు కాకుండా మరి అనేక మొట్టమొదటిగా దేవుడు మరి వాక్యాన్ని ఎవరికి ఇచ్చాడు అని అంటే యేసుప్రభు పుట్టింది మరి యొక్క బెత్లెహేములో అయినప్పటికీ మొట్టమొదటిగా మరి అపొస్తలుల కార్యం మనం చూసినట్లయితే ఎవరి నుంచి దేవుడు మొట్టమొదటిగా మరి వాళ్ళ నుంచి మరి యూదయలో పుట్టినటువంటి యూద గోత్రం పుట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మరి మొట్టమొదటిగా మనము అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఆయనలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను మరి యూదయ సమరయ దేశములంతటను మరి బోధి గంతముల వరకు నాకు సాక్షులైతురని మరి మొట్టమొదట మరి సువార్త ఎవరికి అందిందంటే మరి యెరూషలేములో ఉన్నటువంటి యూదులకు. ఆ యూదుల తర్వాత ఎవరికి వెళ్ళిందంటే సమరయలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి మరి దేవుని సువార్త వెళ్ళింది. ఆ సమరయల నుంచే మరి ఈ రోజు మనము మరి బోధి గంతముల వరకు అంటే అన్యులమైనటువంటి మన దగ్గరికి మొట్టమొదట యూదులు, ఆ యెరూషలేములో ఉన్న యూదులకు, తర్వాత సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలకు, ఆ తర్వాత మరి బోధి గంతములకు మరి వారి బోధి గంతముల వరకు దేశమంతటా మరి ఈ రోజు నీకు నాకు సువార్త అందిందంటే మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చాడు కాబట్టి మరి అందరికీ మరి చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు క్రైస్తవుల దేవుడే మరి ఆయన వాళ్ళ దేవుడు చాలా మంది అనుకుంటారు. కానీ మరి అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 30వ వచనం చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు, మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మరి ఒకరికి కాదు, ఒక జాతికి ఒకదానికి కాదు, ఇది మతం కాదు, ఇది ఇంకొకటి ఏదో మతం అనేది కాదు, ఇది అంటే కులానికి సంబంధించింది కాదు. నేను ఒక సరైనటువంటి మార్గంలో నడపడానికి, నేను సరైనటువంటి జీవితం జీవించడానికి మరి దేవుడు తన తండ్రితో సమానమైన భాగ్యము మరి ఉండడం ఎంచుకొనగా మరి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మరి లోకానికి వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూదుల చేత ఎవరైతే ద్వేషింపబడుతున్నారో మరి వాళ్ళను కూడా దేవుడు రక్షణలోనికి వారిని ఆ ప్రాణమంటే తీసుకొచ్చారు. మరి నిన్ను నన్ను కూడా మరి ఆయన కలవరిశిలో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈరోజు నువ్వు నేను మరి దేవుల్లో మనం గడుపుతామంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయన ప్రశస్తమైన రక్తంలో కడగబడినటువంటి మనము మరి ఈరోజు దేవుడి సన్నిధిలో ఈ విధంగా ఉండడానికి ఒకవేళ దేవుడే లేకపోతే మనకు కూడా సమరైనటువంటి పరిస్థితి పిల్లలు. కాబట్టి మరి దేవుడు లోకం పాపంతో నిండి ఉన్నది కాబట్టి మరి దేవుడి లోకానికి వచ్చి మరొక చేతి ప్రభు అయినటువంటి యేసు తండ్రి అయినటువంటి దేవుని చేతిలో ఒక చేయి పెట్టి మరి నీ చేతి మరి దేవుడు మధ్యవర్తి ఉండి ఒక బ్రిడ్జిగా ఉండి మనం అగాధం దాటాలంటే మనం ఏదైనా వాగు దాటాలన్నా ఒక వాగు కావాలి కాబట్టి మరి దేవుడు అందుకే నేనే సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడను పరలోక రాజ్యము చేరడన్న విధంగా ఒక చెయ్యి మరి ప్రభు తండ్రి అయినటువంటి చేతిలో పెట్టి మరి ఇంకొక చెయ్యి మరి నిన్ను నన్ను మరి ఆయన కలిపినట్టుగా మనం చూసాం పిల్లలు. అంత చేసినటువంటి దేవునికి మరి ఈరోజు మరి నువ్వు నేను మరి ఏ విధంగా మన జీవితం ఉన్నది. మరి ఈ రోజు మరి ఈ స్త్రీ ద్వారా నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా? మరి ఆ స్త్రీ గురించి అంటే మరి మొట్టమొదటి ఆమె దేవునితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ సుందరాలు బావిలోకి వచ్చిందో మరి యేసు ప్రభుతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. మరి నీ జీవితంలో దేవునితో మరి ప్రతి ఉదయం నువ్వు మాట్లాడుతున్నావా? మరి దేవునితో ఎట్లా మాట్లాడాలని మీరు అంటారేమో. మాట్లాడడం అంటే దేవునికి నువ్వు ప్రార్థన చేయడమే దేవుడికి మాట్లాడడం. ప్రతి ఉదయం మరి ఎప్పుడైనా నువ్వు దేవునికి మరి దేవుడితో మాట్లాడే స్థితిలో ఉన్నావా? మరి రెండవది దేవుడు చెప్పినటువంటి మాటలను విన్నది శ్రద్ధగా విన్నది. మరి మనము మరి పరిశుద్ధ దినం దేవుడి సన్నిధికి వస్తున్నాం. మరి సేవకులు చెప్పినటువంటి మాటలను మరి శ్రద్ధగా విని మరి ఆ ప్రకారంగా నువ్వు జీవించగలుగుతున్నావా? మరి ఆ రోజు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఆ సమరయ స్త్రీ ఉన్నది కాబట్టి మరి అనేక మంది మరి రక్షింపబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మరి సంఘంలో చెప్తున్నటువంటి వాక్యాన్ని మరి శ్రద్ధగా వినేటటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావా? మరి విన్నటువంటి వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకునే వారికి ఉండాలి. మరి మూడవది
మరి ఈయనే మా యేసయ్యని మెస్సయ్యని తన యొక్క సమరయంలో ప్రకటించినాను. మరి నువ్వు కూడా దేవుడిని నమ్ముకున్నావు, రక్షింపబడ్డావు. మరి ఈయన నిజమైన దేవుడు, మరి ఈయన మన పాపాలను క్షమిస్తాడని చెప్పి మరి అనేక మందికి నువ్వు సువార్తను చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆ రోజు ఆ స్త్రీ ఏం చేసిందంటే పోయి సమరయంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు ప్రభు అయినంటే యేసుక్రీస్తు ఈయననే మరి మెస్సయ్య వస్తాడని మనం ఎవరి గురించి అయితే మనం నిరీక్షిస్తున్నామో ఆయననే ఈయన మెస్సయ్య అని చెప్పి అనేక మందికి సువార్త ప్రకటించిన పిల్లలు. కాబట్టి ఆమె గురించి మొట్టమొదటిగా మరి ఆమె దేవుడితో మాట్లాడింది. మరి రెండవదిగా దేవుడు చెప్పినటువంటి మాటలను వినింది. మరి మూడవదిగా మరి ఆయన మెస్సయ్య అని కనుక్కున్నది. మరి మందిరానికి వస్తున్నాం, మరి వింటున్నాం పోతున్నామని కాదు, కానీ మరి యేసు ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మరి ఆయన విశ్వాసం కలిగి ఉంటున్నావా? మరి అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను యేసుక్రీస్తును పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకున్న విధంగా. మరి ఎంత ధైర్యం ఉంటే ఆ మాట చెప్పగలుగుతాడు. మరి అపోస్తలు ఎవరు కూడా చెప్పలేదు, కానీ మన పౌలు అంత ధైర్యంగా చెప్పాడు. మరి ఈరోజు నువ్వు నేను కూడా మరి ఈ మూడు విషయాలు మనం ఎప్పుడు కూడా మరి మర్చిపోకూడదు పిల్లారా. మరి నాలుగోది చేసినప్పుడు ఏంటంటే తన పాపాన్ని విడిచిపెట్టినటువంటి స్త్రీగా ఉంటుంది. మరి నువ్వు మందిరానికి వస్తున్నావు, మరి వాక్యం వింటున్నావు, పాటలు అన్నీ చేసినప్పటికీ నీ జీవితంలో నీ పాపాన్ని వదులుకుంటున్నావా? ఆమె ఆ కుండ వదిలేసి వెళ్ళిపోయింది. మరి తన కలిగిన ఏ పని నిమిత్తమైతే ఆమె వచ్చిందో ఆ పనిని మర్చిపోయి ఆమె ఊర్లోకి పోయి సువార్త చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి దేవుడు నువ్వు నేను మన కుటుంబం గురించి మనం ఆలోచిస్తున్నాం. నా పిల్లలు, నా భవిష్యత్తు, మా కుటుంబం ఏంటి అని ఆలోచిస్తున్నాం, కానీ మరి దేవుని పరిచయం చేయాలని మరి ఆశ కలిగి ఉన్నామా? మరి అంత నీ పాపాన్ని ఒప్పుకుంటేనే మరి నువ్వు పరలోక రాజ్యానికి మన వారసులమైన పిల్లలు. కాబట్టి మనం వచ్చేది ఎందుకంటే మరి ఏదో ఒక రోజు మరి రెండవ రాకలో దేవుడు వచ్చినప్పుడు మరి ఎత్తబడే గుంపులో ఉండడానికే నీ ప్రయాస, నా ప్రయాస. ఇంత పెద్ద మందిరం కట్టి ఎందుకంటే అనేక మంది రక్షింపబడాలి, అనేక మంది రెండవ రాకలో ఎత్తబడాలనే ఒక ఆశ కలిగి మరి ఇంత ప్రయాసంతో మరి మందిరం కట్టబడ్డదంటే మరి ఎంతో భారం పిల్లలు. కాబట్టి మరి వచ్చినటువంటి మనం ఎంతో ధన్యులం. ఇటువంటి ధన్యతలకు అనేక మంది మరి ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తున్నారు, కానీ దేవుడు ఈరోజు మరి ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో మనం ఈ విధంగా కూడా వాక్యం ఎప్పుడైతే వాక్యము చెప్తున్నప్పుడు ఒకవేళ ఏదైనా బలహీనతలు ఉంటే నువ్వు ఆ బలహీనతలు నువ్వు సరి చేసుకున్న వారికి ఉండాలి. మరి ఆమె ఏం చేసిందని తన పాపాన్ని ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం. మరి అనేకులకు ఆమె సువార్త ప్రకటించింది. మరి ఆరవదిగా మరి అనేకమైన ఆత్మలను దేవుడి యొద్దకు నడిపించినట్టుగా మనం చూస్తాం. మరి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని మరి మందిరానికి వస్తున్నాం పోతున్నామని కాదు, కానీ మన ద్వారా మరి కొందరికైనా మనం రక్షణలోనికి నడిపించామా? మరి కొందరికైనా మన సువార్తను ప్రకటిస్తున్నామా? కొందరి ఆత్మలన్నా మరి దేవుని యొద్దకు మనం నడిపిస్తున్నామా? మరి ఇవన్నీ జరగాలంటే మొదట మనం చేయవలసింది ఏంటంటే యేసు ప్రభుతో మాట్లాడడం నేర్చుకోవాలి. తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు మనం వినేవారికి ఉండాలి. మరి ఆయన మెస్సేజ్ మన పాపాలను ఒప్పుకొని ఈ 4 క్రియలు చేసిన తర్వాత మరి నువ్వు సువార్త చెప్పొచ్చు. అదేవిధంగా అనేకమైన ఆత్మలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాంటి కృప మరి దేవుడు ఆమె పట్ల చేసినటువంటి గొప్ప కార్యము మరి ఈరోజు దేవుడు మరి ఆమెకున్నటువంటి ఆశ, ఆమెకున్నటువంటి నిరీక్షణ, మరి నీవు నేను కూడా అలాంటి నిరీక్షణ కలిగి మరి అనేక మంది బిడ్డలను మన దేవుడి వైపు తిప్పేవారికి ఉండాలి ప్రియులారా. కాబట్టి మనకి ఇచ్చిన దేవుడు ఈ లోకంలో మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఏదో మన కుటుంబాన్ని మనం కట్టుకోవడం కాదు, కానీ ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. మరి అనేక మందిని ఆయన వైపు తిప్పాలనే మరి దేవుడిని ఈరోజు ఉన్నతమైన స్థితిలో పెట్టిండంటే మరి ఆ స్థితిని బట్టి నీ కుటుంబాన్ని కాదు, కానీ నువ్వు పరిచయం మనం చేయగలుగుతున్నావా? మరి దేవుడు నిన్ను ఆ స్థితిలో పెట్టడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని పరిచయం ఏదో రకంగా నువ్వు ఉపయోగపడాలని, ఒక సాధనము నిన్ను ఉపయోగపడాలని నిన్ను అత్యున్నతమైన స్థానంలో పెట్టినప్పుడు ఆ స్థానాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు. కానీ మరి దేవుని యొద్దకు వచ్చి మరి దేవుని పరిచయం పాల్గొన్న ఆసక్తి లేనటువంటి మనం ఉన్నప్పుడు ఇలా. కాబట్టి మరి ఏ విధంగా సమరయ స్త్రీ గురించి మనం నేర్చుకున్నది ఏంటంటే ఆమె వ్యభిచారి కాదు. ఆమె ఏదైతే విగ్రహారాధన చేస్తుందో ఆ విగ్రహారాధన బట్టి ఆమెకు మరి బైబిల్ వాక్యం ఆ విధంగా ఉంది. కాబట్టి మరి ఆమె గురించి మనం తెలుసుకున్నది ఏంటంటే మరి ఆమె దేవుడితో మాట్లాడడం. మరి మనం కూడా మన జీవితంలో అలాంటి హృదయం కలిగి మరి మందిరానికి వచ్చి వినిపోవడం కాదు, కానీ విన్న ప్రకారంగా మన జీవితాన్ని మనం కట్టుకుంటే మరి దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మన కుటుంబాలలో మన కుటుంబాలను దేవుడు దీవించి అలాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు సేవకులు స్త్రీ విషయాలు స్పష్టంగా వివరంగా మరి వాక్యం ద్వారా మనం అందరినీ హెచ్చరించారు. దేవుడు సమయ కుటుంబాన్ని చేస్తున్న సేవను
అధికంగా దీవించి ఆశీర్వదించుగాక. మరి ప్రకటన బ్రదర్ రాము గారు